నేను 95 సీఎం పాలనను పరుగులు పెట్టిస్తా, అధికారులను అలర్ట్గా ఉంచి పబ్లిక్కు మంచిగా సేవలు చేయిస్తా, 4 సార్ల ముఖ్యమంత్రిని, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం. ఇవన్నీ నాకు ఒక లెక్కన తమ్ముళ్ళు అని చంద్రాల్ సారు మైక్ దొరికితే మస్తు ముచ్చట్లు చెప్తాడు కదా. అయితే ఈడ మాత్రం ఒక ఎంఆర్ఓ గారు చంద్రబాబు సారు ఫోటో ముంగట ఏం చేసిండో చూడుర్రి. సీఎం చంద్రబాబు సార్ పేరు చెప్పిండ్రు, ఎంఆర్ఓ పనితనం అన్నారు, తీరా చూస్తేనేమో తాళం వేసిన రూమ్ చూపెడుతున్నారు. ఏంది అంటే జర సైజు తాళం తీస్తారు కదా, అగో సార్ అక్కడనే ఉన్నాడు టేబుల్ దగ్గర చూడండి. ఇదేందయ్యా ఇదే మీ మేడా చూడలేదు, ఎంఆర్ఓ గారు లేరు ఎవ్వరూ లేరు, టేబుల్ దగ్గర ఎవరో పడుకొని లేచి సొలిగేది చూపెడుతున్నారు అంటే ఒక్కసారి జూమ్ చేస్తాం చూడండి మీరే ఎవరో. అమ్మ బాబోయ్, విజయనగరం జిల్లా వంగర మండలం హరిరమణరావు గారా? సారేంది ఇట్లా సొలుగుడు సొలుగుతున్నాడు, కళ్ళు మొత్తం తాగినోళ్ళై ఉన్నట్టున్నాయి అంటే తాగిండు కాబట్టి అట్లున్నాయటనుల్లా. మరి ఆఫీస్కే తెచ్చుకొని తాగిండో తాగే ఆఫీస్కి వచ్చిండో గాని కుర్చీలో కూసోకుండా కుర్చీ కింద నిద్రపోయేసరికి సిబ్బంది అంతా షాక్ అయినరు. ఇక సార్ను కవర్ చేసేటందుకు చూడాలే సిబ్బంది పనితనము. సార్ రాలేదు అని ఒకసారి, వచ్చిండు కానీ ఎటో ఊరికి పోయిండు అని ఒకసారి, పెద్ద ఆఫీసర్లతోని మీటింగ్లు ఉన్నాడు అని ఒకసారి, కవర్ చేయలేక సమాధానాలు చెప్తుంటే ఆఖరికి ఇట్లా బండెక్కి పోతూ బయటపడ్డాడు. సస్పెండ్ చేసిండ్రట సార్ వారిని ఇప్పుడు. కానీ భలే ఆఫీసర్ పోండి. అరే ఎంఆర్ఓ అంటే మండలానికి పెద్ద దిక్కు లెక్క, అట్లాంటిది ఎందుకు ఇంతగానం ముచ్చుకున్నాడో సార్కే తెలవాలి. కానీ ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను మొత్తం 2 పెగ్గులేసి ఊగి ఆఫీసులనే వండుకొని పోగొట్టుకున్నాడు. ఇక ఇట్లాంటి వాళ్ళు ఏం పని చేస్తారు, పబ్లిక్ సమస్యలు ఎట్లా తీరుతాయి చెప్పండి.